కూడా అక్కడ మన హిందూ సంప్రదాయాల్ని గౌరవిస్తారు వాళ్ళు. హిందూ మతం అమాయకపు హిందువుల్ని ఎటువైపు నడిపిస్తుంది? సత్యం వైపు నడిపిస్తుందా? అసత్యం వైపు నడిపిస్తుందా? పాపం వైపు నడిపిస్తుందా? పరిశుద్ధుడైనటువంటి దేవుడి దగ్గరికి నడిపిస్తుందా? ఇలా పాపం చేసేవాడు, పాపిష్టి పని చేసేవాడు, మనుషులందరికీ పాప మార్గాన్ని చూపించేవాడు దేవుడు ఎలాగవుతాడు? దేవుడు అనేవాడు తన జీవితకాలంలో ఎప్పుడూ కూడా పాపం చేయకుండా పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా బ్రతికి ఆయన సత్యమై ఉండి మనుషులందరికీ సత్య మార్గాన్ని చూపించాలి. పాపం చేసేవాడు, పాపిష్టి మార్గాన్ని చూపించేవాడు దేవుడు ఎలాగవుతాడు? ప్రియస్నేహితుడా, ఎంతకాలం చీకటి అంధకారంలో బ్రతుకుతావు? సత్య వెలుగులోకి రా, సత్యమందు నిలిచినేలా, సత్యం నిన్ను స్వతంత్రులుగా చెయ్యును అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఎందుకంటే ఆయన సత్యమై ఉన్నాడు గనక, ఆయన సత్యమైనటువంటి నిజమైనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు గనక. ఈ సత్యాన్ని గ్రహించి నువ్వు తెలుసుకుంటే నిజ దేవుణ్ణి తెలుసుకుంటావు, లేకపోతే అసత్యంలో